చంద్రబాబు గారు మీతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ఒకసారి ఫోన్ అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని మిస్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఇప్పటికే ఆ ఫోన్ కాల్స్ మొదలైపోయినాయి. ఓటర్ లిస్టు జాబితాకు సంబంధించి ఓటర్ ఐడికి అనుసంధానంగా ఉన్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఒక రకంగా అది IVRS కాల్ అనమాట. డైరెక్ట్గా చంద్రబాబు గారు మాట్లాడరు, కానీ ఆయన రికార్డ్తో, ఆయన వాయిస్తో రికార్డ్ చేసిన వాయిస్ని అయితే వినిపిస్తారు. దాంట్లో మీరు ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంతకుముందు గతంలో చంద్రబాబు గారు చెప్పారు, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాం అనేది. ఆ కార్యక్రమం ఒక రకంగా మొదలయ్యింది అని అనుకోవాలి. కానీ ఎంతమంది తమ ప్రాంతాల్లో, తమ నియోజకవర్గాల్లో మాకు ఈ అభ్యర్థే కావాలి అని చెప్పి ఎంతమంది చెప్తారు, ఎంతమంది అభిప్రాయాన్ని సేకరించి ఫైనల్గా ఆ డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ కీలకం. కాకపోతే రాజకీయాల్లో ఏ అభ్యర్థి అయినా సరే ఖచ్చితంగా ఆర్థిక బలం, ధనబలం ఉండాలి, జనబలం ఉండాలి, అన్ని రకాల బలాలు ఉంటేనే రాజకీయాల్లో ఇమడగలుగుతారు. అటువంటి వాళ్ళే తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం. కాకపోతే ఈ ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అంటే చంద్రబాబు గారు ఒక కొత్త ప్రయోగం అనుకోవాలా, లేదంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒకసారి ప్రజాభిప్రాయాన్ని నిజంగా సేకరిస్తున్నారు. ఏదైతేనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చంద్రబాబు గారు మాతో ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారు, స్థానికంగా మీరు ఏ అభ్యర్థిని పెడతారో చెప్పండి అని అడుగుతున్నారు అనేది. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, లేదంటే ఆయన ఒక ప్రకటన చేశారు కాబట్టి ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తున్నాయా చూద్దాం.